హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్, నంద్యాల డిస్టిక్, బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ లైన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ అయినా ఫోన్ చేయొచ్చండి. చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ అయినా ఫోన్ చేయొచ్చు. మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. మీరు రాని వాళ్ళకు కూడా కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ అదర్ స్టేట్ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మీ పేరు మీద మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి లగ్జరీ వెహికల్ తీసుకోవడం ఉందండి. BMW X1 X-Drive 20D డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. 2019 మ్యానుఫ్యాక్చరింగ్, 2020 రిజిస్ట్రేషను, సెకండ్ ఓనర్ వెహికల్ అండి. ఒకటే ఇంట్లో ట్రాన్స్ఫర్ అయింది, సెకండ్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే 52,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు. బండి నెంబర్ సహా చూపిస్తున్నాను. మీరు కావాలంటే RC కూడా పంపిస్తానండి. మీరు సర్వీస్ రికార్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే నెంబర్ 1 కండిషన్ అవుతుందండి. చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్. ఇంకా ఈ వెహికల్కి వాషింగ్ కానీ, రబ్బింగ్ కానీ, డ్రై క్లీనింగ్ కానీ ఏది కూడా చేయలేదండి. యాస్టీస్ కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ అయితే వీడియో తీసుకోండి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది, మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బాన్లెట్, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్టయితే ఒక 70 to 80% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్. ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. మంచి లగ్జరీ వెహికల్, తక్కువ బడ్జెట్లో తీసుకోవడం జరిగిందండి. వెహికల్ చాలా అంటే చాలా సూపర్ కండిషన్లో అవుతుందండి. చూసుకోవచ్చు. అలైవిల్స్ కూడా చూసుకోవచ్చండి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. 70 to 80% టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్కి. కీలెస్ సెంటర్ అయితే ఉంటుంది. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్ అవుతున్నాయండి వెహికల్కి. 4 విండోస్ పవర్ విండోస్ ఉన్నాయండి. ఆటో ఫుల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ప్లస్ వచ్చేసి డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంటుందండి. కంపెనీ ఫిటెడ్ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ రెండు సైడ్లు కూడా ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అయితే ఉంటాయండి. పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిపోతుంది. చూసుకోవచ్చండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి. ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ AC అవుతుందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ ఉన్నాయి. టాప్ ఎండ్ వేరియట్ కాబట్టి సన్ రూఫ్ కూడా ఉంటుందండి. పారామానిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది. చూసుకోవచ్చు. సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది. చూసుకోవచ్చండి. సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది. ఫస్ట్ క్లాత్ అనేది ఓపెన్ అవుతుందండి. దాని తర్వాత మళ్ళీ సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు. సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుందండి. నేను టోటల్ ఓపెన్ చేయడం లేదు సన్ రూఫ్, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అన్నట్టు నేను వీడియో మన కోసం అని సన్ రూఫ్ అయితే టోటల్గా ఓపెన్ చేయడం లేదండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. సేఫ్టీ విషయానికి వస్తే 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, కో డ్రైవర్ సైడ్ ఒకటి, పిల్లర్స్లలో బ్యాక్ సైడ్ పిల్లర్స్లలో, పూర్తి బ్యాక్ సైడ్ పిల్లర్స్లలో మొత్తం 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. చాలా రేర్గా దొరుకుతాయండి ఇటువంటి వెహికల్స్. చాలా ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. పారామానిక్ సన్ రూఫ్ అయితే అవైలబుల్గా అవుతుంది. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకుని చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. BMW X1 X-Drive 20D వేరియట్ అండి. డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్. చూసుకోవచ్చండి. బాడీ యొక్క పంచింగ్ కానీ, బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలదండి. డెక్కి కూడా స్పాన్ అయితే పెట్టలేదు వెహికల్కి. డెక్కి కూడా ఒరిజినల్గా అయితే ఉంది. స్టెప్ డైర్ చూసుకోవచ్చండి. స్టెప్ డైర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు. చూసుకోవచ్చండి. వెహికల్ ఇక్కడ చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెహికల్ మీద. చూసుకోవచ్చు మీరు. వెహికల్ యొక్క టోటల్ సైడ్ లుక్ కూడా లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి.
చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్. డ్రైవర్ కూడా ఎట్లా అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంటుందండి. భయ్యా ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ ప్లస్ ఫీచర్స్ అయితే చెప్తానండి. BMW X1 వేరియంట్ అండి. X-Drive 20D డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. టాప్ ఎండ్ వేరియంట్, ఫుల్లీ లోడెడ్ వెహికల్. 2019 మ్యానుఫ్యాక్చరింగ్, 2020 రిజిస్ట్రేషన్. సెకండ్ ఓనర్ వెహికల్ అండి. 1 ట్రాన్స్ఫర్ అవుతుందండి. సెకండ్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 52,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి. ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది. మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బాల్నెట్, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 70 to 80% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు. వీడియోలో ఇంజన్ చూపించలేదండి, మళ్ళీ ఇప్పుడు ఇంజన్ అయితే చూపిస్తాను. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టము, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టము, ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుందండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది. సేఫ్టీ విషయానికి వస్తే 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. పారామ్యానిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది. కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్ ఉన్నాయి. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ వాళ్ళు ఫస్ట్ ఎక్కువ అయితే చెప్పినారండి, చాలా ఎక్కువ అయితే చెప్తున్నారు. దాని తర్వాత వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఈ వెహికల్ ప్రైస్ ఇప్పుడు తగ్గించి పెట్టడమే జరుగుతుందండి. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి వాళ్ళు ఢిల్లీలోనే 17,20,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 17,20,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంజన్ వీడియో చూపిస్తాను, ఒకసారి ఇంజన్ చూడండి ఒకసారి. क्या एक बार ओपन करना. जाओ खोलो. ఇది వెహికల్ ఒక ఇంజన్ వీడియో అండి, చూసుకోవచ్చు మీరు. ఇంజన్ కూడా చాలా నీట్గా అవుతుందండి. ఇంకా వాషింగ్ కానీ రబ్బింగ్ కానీ డ్రై క్లీనింగ్ కానీ ఏది చేయలేదు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. చూసుకోవచ్చు, ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి ఏం లేవు. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. బాన్లెట్ కూడా ఎంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు. బాన్లెట్ యొక్క స్టీల్లో చూసినా కూడా కంపెనీ యొక్క బాన్లెట్ స్టీల్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు, బాన్లెట్ యొక్క స్టీల్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ స్టీల్ అవుతుంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడీలో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.